ఒరే నా కుక్క చచ్చిపోయింది రోడ్డు మీద చూసిన దీర్ఘదర్శి దీర్ఘసూత్రం ఉంటా చూడు ఇటు దీర్ఘదర్శి ఆవురు చట్నీ మోసుకుంటా ధనరాజు మొత్తం మొదటి నేను తింటాను. ఈ వీడియోలో ఒకే రోజులో కనుక 20K లైక్స్ కంప్లీట్ చేసారు అనుకో 70mm దోశ అనేమో దొరుకుతుందట, అదైతే దీనే ఛాలెంజ్ చేద్దాం. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం ఇడ్లీ ఈటింగ్ ఛాలెంజ్. సో చాలా రోజుల నుంచి గైస్ మీలో చాలా మంది అడుగుతూనే ఉన్నారు కంటిన్యూస్ గా ఇడ్లీ ఈటింగ్ ఛాలెంజ్ చేయండి అని చెప్పేసి. సో మీరు ఇక్కడ చూసినట్లయితే బ్యాక్ సైడ్ లో ఈ సంచి నిండా ఇడ్లీలు అయితే ఉన్నాయి. ఈ వీడియోలో వీటిని తినే ఛాలెంజ్ అయితే చేయబోతున్నాము. వీడియో వచ్చేసి చాలా క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మన దగ్గర వచ్చేసి గాయస్ ఇడ్లీలు చాలా ఉన్నాయి. మీరు ఇక్కడ చూసినట్లయితే దీంట్లోనే అంతేకాకుండా సంచిలో కూడా ఉన్నాయి. సో ఈ ఛాలెంజ్ ఏ విధంగా కండక్ట్ చేస్తున్నాం అంటే టైం లిమిట్తో అయితే కండక్ట్ చేస్తున్నాము. టైం లిమిట్ వచ్చేసి ఎంత అంటే 5 minutes. 5 minutesలో ఎవరు ఎక్కువ ఇడ్లీలు తింటే వాళ్ళు వచ్చేసి విన్నర్, ఎవరు తక్కువ తింటే వాళ్ళు వచ్చేసి నెక్స్ట్ రివెంజ్ ఛాలెంజ్లో అయితే ఉంటారు. సో జింగడ్ అయితే సార్ డిసైడ్ చేస్తారు ఫస్ట్ ఎవరు సెకండ్ ఎవరు అని. కళ్ళు ముయ్యాలి. అబ్బో గట్టే జింగా సార్ నా ఓలు డింపిగాడు ఓలు సాయన్న ఓలు ప్లేని ఓలు పెద్ద ప్లేని లాస్ట్ ఈ ఛాలెంజ్ అయితే గాయస్ స్టార్ట్ చేస్తున్నాము. 1 2 3 స్టార్ట్. చట్నీతోనే తినాలి. చట్నీ కంపల్సరీ తినాలి. మిషన్లు పూరీలో బజ్జీలో అయితే టక్కటక్క పోవచ్చు, కానీ ఇది వచ్చేసి మనకు ఇడ్లీలు కదా ఫాస్ట్గా తినలేడు. 5 minutes టైం లిమిట్ కాబట్టి ఇంకా చాలా కష్టం. ఒక్క ఇడ్లీ 5 ముక్కలు పెడుతున్నాడు. 5 ముక్కలు రేపు పొద్దున కూడా అట్లే వస్తుంది. తాత మొత్తం యాస్తాడు. ఒరే ఒక ఇడ్లీ కంప్లీట్ అయిందా? ఒక ఇడ్లీ తిన్నాడా? రెండోదా? తినేటట్టే ఉన్నారు రోహిడు. ఒక ఇడ్లీ ఒక బుక్క పెట్టుకోవాలి. డింపి తాత తట్టుకొని 1 minute కంప్లీటెడ్ గాయస్. ఇప్పటికి ఎన్ని తిన్నారా? 2 తిన్నాడా? మూడో తింటుండు. టూ మినిట్స్ కంప్లీట్ అయింది. అంత కూడా 4 ఇడ్లీలే తిన్నాడు. 4 తిన్నాడు. ఒక ప్లేట్ తిన్నాడు. కాబట్టి ఇట్లా 3 ప్లేట్ కంప్లీట్ చేస్తావు. తిను తింటేనే ఉండరా. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? తినరా చట్నీ మళ్ళీ రివెంజ్ ఛానల్ లాగు వలగాలి ఉంటే అయిపోయినట్టే మీ పని. రివెంజ్ ఛానల్ ఉంటే క్విట్టారా? తింటావా? హాఫ్ టైం కంప్లీటెడ్ గాయస్. హాఫ్ టైంలో వీడు ఒక ప్లేట్ తిన్నాడు, ఇంకొక ప్లేట్ స్టార్ట్ చేసిండు. ఒరే నా కుక్క చచ్చిపోయింది రోడ్డు మీద చూసిన దానికి ఒక తలకాయ లేదు దానికి. ఇట్లా ఇగో నోరు ఇట్లా జింగాడి ఎంతుంటే మాకేయడం అనిపిస్తుంది. ఇంకా వీడు తింటుడు. 3 minutes కంప్లీటెడ్. నీతోనైతుంది. నువ్వు తినగలవు. నీ మిషన్ కాదు. సెకండ్ అన్న ముసలాడు 2 ప్లేట్లు గుంజిన దగ్గర ఎంత అంటే 4 minutes కంప్లీట్ అయిందిరా. దగ్గర 350 మీద నడుస్తుంది. నువ్వు ఇంత 2 తినావు అనుకో, ఒక పోటీ ఇచ్చినట్టు 2 ప్లేట్లు. ఇంకా సరణ పడదంటే వాడు అన్న అయిపోతాడు. ఇక లాస్ట్ 1 minute రా డింపియా. 2 ఇడ్లీ తింటావా? రివెంజ్ ఛానల్ ఉంటావా? నీ ఇష్టం. ఇక కమాన్ తాతా కమాన్. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఉన్నట్టే రివెంజ్ ఛాలెంజ్ ఉన్నట్టే. వీడు రివెంజ్ ఛానల్ లేక చాలా రోజులు అవుతుంది కదా. ఎంజాయ్ చేస్తుండు. వీళ్ళు ఉన్నట్టే. 20 seconds లెఫ్ట్. అరే మొత్తం తినరా. ఒకటి తినరా. కట్టం తాత
ఒక్కంటుండు ఒక్కరిస్తాడు కచ్చరి పెంచాలి నీళ్ళు ఆవురా లాస్ట్ 4 3 అది పెట్టుకో 2 1 స్టాప్. సో డింపియాడు కనుక గైస్ మీరు చూసినట్లయితే విని మనం 2 ప్లేట్లు దీంట్లో అయితే వేసినాం. అంటే 8 ఇడ్లీలు దీంట్లో వేసినట్లయితే ఒక ఇడ్లీ మిగిలింది. టోటల్గా 7 ఇడ్లీలు తిన్నాడు. ఎట్లా అనిపిస్తుంది తాత? నీళ్ళు కడుకోపో నీళ్ళు పోయిర్రా. సో ఫస్ట్ ప్లేస్లో పార్టిసిపేట్ అయిన డింపియాడు 7 ఇడ్లీలు అయితే తిన్నాడు. ఇప్పుడు సెకండ్ ప్లేస్లో అన్న. చూద్దాం అన్న ఎన్ని తింటాడు ఏం కదా అని. మేము ఎక్కడికి వెళ్ళినా సరే ఏ ట్రిప్కి వెళ్ళినా సరే అందరికంటే ఎక్కువ ఇడ్లీలను ప్రిఫర్ చేసేది మా టీంలో అన్ననే. మేము పూరీలు దోశలు అవోటి ఇవ్వటి తింటాం, బట్ అన్న ఇడ్లీ మాత్రమే తింటాడు. నాకు తెలిసి ఛానల్లో గెలిచే అన్ననే అనుకుంటున్నాను ఇప్పటి వరకు. సో చూద్దాం. చట్నీ ఇది మన 7 ఇప్పుడు ఎన్ని తింటాడు చూద్దాం. 70 తింటాడు ఎంత? 1 2 3 స్టార్ట్. చూసినా చట్నీ పోసిండు ఒక్కడే సెకండ్లా. చట్నీ లేకుండా తింటాడు. తింటాడు ఎట్లా తినాలి? ఇడ్లీలు తినాలి లెక్క, మన చట్నీ ఈటింగ్ ఛాలెంజ్ కాదు అన్న. 3 అయితే తినేటట్టే ఉన్నాడు. 3 ప్లేట్లు లాగిస్తాడు. ముప్పై సెకండ్లు కంప్లీట్ అయింది ఇప్పటి వరకు అయితే. వాయ్యా ఒక్క ఇడ్లీ 8 బుక్కలు పెట్టిండు. 4 బుక్కలు పెట్టిండు. మన ఛాన్స్ సేపటి దాకా చూస్తుంది అన్నట్టు. దీర్ఘదర్శి దీర్ఘసూత్రం ఉంటుంది చూడు, ఇటు దీర్ఘదర్శి అంటే మెల్ల 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 తింటాడు అన్నట్టుగా. 1 minute కంప్లీటెడ్ గైస్. 1 minute మీరు కనుక చూసినట్లయితే అన్న వచ్చేసి ఇడ్లీ నర తిన్నాడు. బుక్క పెడతాండి అన్నం తిన్నట్టు. వన్ అండ్ హాఫ్ మినిట్ కంప్లీట్ అయిపోయింది గాయస్. అన్న వచ్చేసి ఇది ఎన్నోదిరా వీడియో వెరైటీగా అన్నం కలిపినట్టు కలుపుకుంటే బుక్కలు పెట్టుకుంటాడు. 4 అయిపోయినాయి. అజ్జా ఇదే టెక్నిక్ మంచిగా ఉంది. ఇంకా 2 నిమిషాలు కంప్లీట్ అయింది. మొన్న మనం గటు పోయినప్పుడు ఒక పంది ఇట్లా అన్నకేం అది ఎఫెక్ట్ అయితే లేదు. కుక్క పంది ఏదన్నా లైఫ్ లో ఫస్ట్ 4 ఇడ్లీలు తిన్నారా? ఎప్పుడు తింటావుగా? 3. హాఫ్ టైం కంప్లీట్ అయిపోయింది. హాఫ్ టైంలో అన్న ఒక ప్లేట్ మీద ఇంకో ఎక్స్ట్రా ఇడ్లీ అయితే తిన్నాడు. కంప్లీట్ చేసేటట్టున్నారు 2 ప్లేట్లు. ఏమన్నా దింపియానికంటే ఒక ఇడ్లీ ఎక్కువ తిన్నాడు. 2 ప్లేట్లు కంప్లీట్ చేసిందంటే సేఫ్. 3 minutes కంప్లీటెడ్. ఒక ఇడ్లీ మొత్తం తినాలి. ఒక ఇడ్లీ మీద ఇలా పెట్టుకొని తిని అది పెడితే మనం నాటుకుంటుంది. ఇప్పుడే వద్దాం. 4 minutes కంప్లీటెడ్. ఇంకోటి తింటాడు అన్నట్టు ఆరామ్సే. జింగా ఎవరు తినరు ఎవరితో నమ్మద్దు అన్నాడు. అసలు నమ్మద్దు. నేను నీకేం చెప్పినా మరి? నేను నమ్మనే అసలు అని అనుకుంటే తిన్నాడు మెల్లగా. 30 seconds లెఫ్ట్. వాజా ఇది తింటే నాకు భయం అవుతుంది. జింగా 2 ప్లేట్లు తిన్నాడు. ఇంకో ప్లేట్ ఆవు. వాజా తీసుకున్నాడు. అన్న టార్గెట్ సెట్ చేస్తుండు. కంప్లీట్ అయిపోతుంది ఇక. అన్న మొక్కం చూడు. 55 56 57 58 59 60. అది తినాలి. అది ఉంచడం అనుకో కథమే ఇక. ఒకటి సో టైమింగ్ కనుక గైస్ మీరు చూసినట్లయితే అన్న వచ్చేసి 5 minutes డింపియాడు 7 తిన్నాడు కదా. అన్న 9 ఇడ్లీలు అయితే తిన్నాడు. ఒక మంచి టార్గెట్ ఉన్నది ఇప్పుడు. ఇక నెక్స్ట్ నువ్వే నేను కాదు. కూర్చో ఈయన కూర్చో. మింగాలి టైమింగ్ లో మొత్తం లోపల పెట్టుకుని కదా, అది మొత్తం మిగతానే కౌంట్ ఉంచితే క్విట్ డైరెక్ట్. ఇక జింగా తినరా అనుకుంటే వేసిండు మంచిగానే. మూడే తింటా. మంచిగా లేవా ఇడ్లీలో?
కొక్కో జింగా హాఫ్ లీటర్ నీళ్ళు తాగి జింగా 2 ప్లేట్లు ఇడ్లీలు తిని అన్న కొక్కో అన్నం తినొచ్చింది రా ఘోరంగా టైర్డ్ అయింది అందరం తిన్నాం నా లైఫ్లో ఫస్ట్ టైం 9 ఇడ్లీలు తిన్నావు ఇక మళ్ళీ తినగావచ్చు ఎప్పుడు 1 2 3 4 ఈజీ కాదమ్మా 7 8 9 నువ్వు 9 తిన్నావు కదా 10 పెట్టిండు 10 ఇప్పుడు పెడితే 10 అంటే చింగిడి గారు 11 తినాలి 12 తినాలి ఈ గుట్ట కరిగేయాలి జింగా ఇక 5 నిమిషాల నీకే అరిగి ఏం చేస్తావు ఇక ఆవురు చట్నీ మోసుకుంటా ఏంది ఒక్కదానికే నీళ్ళు 15 సెకండ్లలో తిన్నాడు ఒకటి ఫస్ట్ పోతాయి తర్వాత పోవాలి నీళ్ళకి 15 సెకండ్లు అయిపోయింది మీ తినుడు చూస్తుంటే నాకు అసలు తినబుద్ధి అయితలేదు ఇక కర్మూజ ఈటింగ్ ఛాలెంజ్ ఇలా గిట్లే చూసి తింటే అది తినబుద్దే కాదు లాస్ట్ ఏమైంది ఏదేమైనా కానీ మొన్న పెద్ద పంది ఇట్లా చీరిరు దాన్ని పేగులని బయటపడ్డాయి గబ్బు వాసన తింటట్టున్నాడు అగేందా గిట్లా తిన్నాక ఏడావుతాయి అవి 3 నా ప్లేట్ కూడా తింటట్టున్నాడు ఇక బుక్క కూడా తాగుతున్న నీళ్ళు 2 నిమిషాల ప్లేట్ తిన్నాడు ప్లేట్ ఉన్నారా పోతలేదు ఇక పిట్టా వింటా అను ఎట్లా అంటే అన్నో అని ఇట్లా తలాయిండు ఆ మీదికైనా కింది వాడు 6 ఇడ్లీలు అయిపోయింది 3 నిమిషాలు అయింది తింటాడు అయిపోతుంది ఇంకో ప్లేట్ కూడా తింటాడు అన్న అక్కడట్టే ఉన్నాడు ఎవరు వెనకకెళ్ళి మీద పడుతుంది బండి ఆగింది నోట్లోనే చాలా ఉన్నది ఇంకొక ప్లేట్ ఉంది ఇంకా 3 తింటే సేఫ్ 3:30 ఇప్పుడే అందిన బ్రేకింగ్ తాజా వార్త ఆగమాగం మిగిలి తిని ప్లేట్ లోనే కక్కిన సాయి 1 minute more 1 ఆగింది మళ్ళీ బ్రేక్ వచ్చింది ఏడగిందా 1 minute లాస్ట్ 1 minute గేట్ మూత పడ్డది వాటర్ రివర్స్ వస్తున్నాయి ఇంకా 30 seconds ఉంది ఉన్నట్టే ఇంకా 2 తినాలి డ్రా చేద్దామని చూస్తుండు చూడు దురముండు వెనకైనా మంచిది దురమిట్రీ 10 seconds 4 seconds 2 seconds ఫోర్త్ ప్లేస్లో విజయగాడు అయితే పార్టిసిపేట్ అవుతుండు. చూద్దాం వీడు ఎంత టైంలో తింటాడు ఏం కథ అని చెప్పేసి. 1 2 3 స్టార్ట్. నేను కరెక్ట్ అబ్జర్వ్ చేయరు తినేటప్పుడు ఆది పురుషుల కోతురు కొత్తేస్తాడు, అలా ఒక తెల్ల కోతి ఉంటుంది సేమ్ అట్నే అవుతాడు వీడు తినగానే. ఏదేమైనా హైదరాబాద్ పోయేటప్పుడు మొత్తం కుక్క. అబ్బో కుక్క కాదు గా మీద దాని మూత వల్ల తీసిర్రు పైకానది ఏమో అంత వాసన వస్తుంది. నీకు వాసన వస్తలే కదా మీద ఇడ్లీల సైజులో ఎర్ర ఎర్ర ముక్కలు మొత్తం ఇట్లా రోడ్డు మీద గింద కింద సప్పల్ ఇది పోసుకోరా
పోసుకోరా ముక్క కింద పడది ఆ ముక్క కింద పడది నేను పోతానే పోసినట్టు చేస్తాను వాడు ముక్క ఎత్తున్నా ఏం చేయాలి పోతే క్యాన్సల్ తీరా ఇక పోతే మళ్ళీ ఫస్ట్ కాకి స్టార్ట్ చేద్దాం గది ఉంటుంది చూడు మన ధనరాజు కౌంట్ మొత్తం దులిపే మళ్ళీ మొదటి నేను తింటాను. ఒక ప్లేట్ అయిపోయింది 1.5 నిమిషాలనే అయిపోతుంది తింటాడు చూడు. వాడు వాళ్ళు ఈలాగా తింటుండు మేమేమో మొత్తం కక్కుండా ఇడ్లీ చూడ గిన్నె మొత్తం తిరిగి వస్తుందా ఇప్పుడు నాకు టైం లిమిట్ లేదు ఇక మొత్తం తినాలి 10 తింటేనే సేవ్ 9 తింటే సేవ్ 9 తిన్నా సేఫే కదా. చెప్పలేం నెక్స్ట్ రివెంజ్ ఛానల్ ముగ్గురిని పెడతాం కావచ్చు. ఇద్దరు ఎందుకు అనుకుంటారు మెల్ల అందరు టై వేసుకుందాం అనుకుంటారులే. ఇగో తిని మాట మీదెత్తుండు ఎంత పెద్ద తింటుండు చట్నీ వేసుకో ఉదయం తింటున్నాడు అలా స్టాప్ అది తినాలి మొత్తం బయటకి ఎక్కితే కథమే ఇంటికైనా మంచిది దూరం ఉండ్రి. బయట నోటగా ఇప్పుడు కొద్దిగా బయట పడ క్విట్టే ముందుగానే చెప్తున్నా అన్న ఎందుకైనా మంచిది దూరం ఉండు కక్కగల అది పురుషేట అయిండు అది బయట చేతిలో తీసుకున్నా క్విట్టే. వణుకుతానేమరా వణుకుతాండే జింగా వచ్చింది స్టార్టింగ్ ఏమనిపిస్తా టకడక తినంగా మొత్తం అంతా నోట్లో తినగానే అంత బయటకు వస్తుంది. ఏ గిరికి మారు కెమెరా దిక్కు బయటకు వస్తే కథమే ఇక జింగా అయ్యో చెప్పాయి ఇక నెక్స్ట్ 1 minute లో వాడు కనుక మొత్తం తినలేదు అనుకో నాతో పాటుగా రివెంజ్ ఛానల్ అవుతుంటాడు. 1 2 3 స్టార్ట్. డింపియాడ్ సేవ్ అవుతాడు ఇక ఉంచిండారా ఉంచలే చూసిన కదా ఏంది మన విజయగాడు వచ్చేసి గైస్ 9 అయితే తిన్నాడు, అన్న కూడా 9 తిన్నారు, ఇద్దరు వచ్చేసి టై. నెక్స్ట్ డింపియాడ్ వచ్చేసి 7 తిన్నాడు, నేను దక్కిన. సో ఇప్పుడు లాస్ట్ లో జింగల్ అయితే పార్టిసిపేట్ అవుతున్నాడు. చూస్తున్నావు ఎట్లా ఆమంది కక్కుతుర్రు. నాకు ఈ రివెంజ్ ఈ ఛాలెంజ్ ఏందో ఏమో నాకు ఏమో అర్థమైంది, భయం అవుతుంది వీటిని చూస్తేనే. ఇగో నాకు గీడదాకా వచ్చింది చెప్పకు తినని సంపన్నాను స్టార్ట్. మొత్తం పోసుకుంటారు అంత విసుకుతాడేమో ఇక కలుపుతాడు కావచ్చు. నిన్న ఎట్లా చేస్తుంది నిన్న ఎట్లా చేస్తుంది మాకు 8 పెట్టరా అన్నం కలుపుకున్నాడు, కలుపుకొని బుక్కలు పెడుతుండే ఇక. చట్నీ తక్కువ పడేటట్టున్నది. మిగిలిన చట్నీ నేను మత్తుకునే ఇవేంది ఇగో ఇవన్నీ చట్నీలే ఇగో ఇక వాటి జింగ ఇగో ఇవన్నీ అవే. పోతూనే ఉన్నది దాని నేను ఏమన్నా దాంతో పోతూనే ఉన్నా గిన్నెలా. వీడు చచ్చిపోయేటట్టే ఉన్నాడు అంత తినే వరకు అలా ఊతుడు. అదే దీని ప్లేస్ లా ఒక చికెన్ ముక్కనా మటన్ ముక్కనా ఉండుంటే ఒక దాన్ని చూసుకుంటే కంప్లీట్ చేసేసి ఇది వరకు. నీళ్ళు కేఎఫ్సీ బొక్కలు కూడా తిన్నాడు. జింగడు 4 తినే వరకే వణుకు పుట్టిండు. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. బయటకి అక్కడండి ఏమైందిరా అయిపోయి కక్కుతున్నావురా 2 నిమిషాలు అయింది. ఏమన్నా యాదకి వస్తుందా జింగా? ఏం యాదకి వస్తుంది? తలకాయ ఏమో ఇట్లా అయిందంటే ఇక హాఫ్ టైం కంప్లీటెడ్.
సామాన్ ఏమైంది ఆగింది బండి అయిపోయింది బిర్యానీ గుర్తుకొచ్చింది కావచ్చు. ఇంకా 1 minute 20 seconds అవుతుంది. ప్లాన్ చేయాలి ఆపు ఎందుకు పెట్టు మరి చెప్పు ఫిట్ అయితే టైం ఎంత కాపుతున్నావు? టైం ఆపుతుడు విట్టిగా అంటే తినాలా గిన్నెలు ఉన్నాయి నేను తినయ్యా కొద్దు తినయ్యా కొద్దు అదే పెట్టు ఎందుకు ఫిట్ అవుతున్నా నేను జ్వరం వచ్చింది భయం అవుతుందా వీడు తినాలంటేనే అంటుందా ఇక్కడ చూడు అయిపోయింది అంటే పెట్టుకుని ఆరు తిన్నాడు అందుకే తక్కువ పెట్టుకోవాలి గాయస్ ఛాలెంజ్ లో కనుక మీరు చూసినట్లయితే నేనైతే 7 తిని కక్కినా ఎన్ని తిన్నారా 6 కూడా తినలేదా 6 కూడా తినలే కాబట్టి నెక్స్ట్ రివెంజ్ ఛాలెంజ్ లో అన్నదమ్ములు అయితే ఉండబోతురు. సో యాక్చువల్లీ రూల్ ప్రకారం అయితే కక్కినాం కాబట్టి కక్కింది నేను కాబట్టి నేను ఎన్ని తిన్నా కానీ అది కౌంట్ అయితే కాదు. సో నేను అసలు నువ్వేం తినలేరా భయం అవుతుంది నాకు వీటిని చూస్తేనే నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ వీడు కావాలనే ఓడిపోయాట్టు అనిపిస్తుంది. ఇలా సుష్టోత్సవం కట్టినా అనుకుంటారు వాళ్ళు ఏమనుకుంటారు కానీ నాకు అర్థలేదు ఏం చేయాలి జరుగురి టైం పెట్టుకునేది ఇక్కడ 5 నిమిషాలు అయింది ఇంకెప్పుడు పెట్టుకుంటారు. గిన్నెలు తినాలి. సో ఇది గైస్ ఈ రోజు ఛాలెంజ్. ఐ హోప్ మీ అందరికి నచ్చింది కావచ్చు. వానికి ఏమైందో వాడు తింటాడు అనుకుంటే మొత్తం మీద తినలేదు. ఎన్ని తిన్నారా వాడు 4 అన్న తినలేదు మొత్తం పిసికినాడు పెట్టిపోయాడు మొత్తం పిసికిండి ఇలా అంతా ఉన్న కాడికి. అంటే సో మొత్తానికి గైస్ మీరు అడిగిరనే ఈ ఛాలెంజ్ అయితే కండక్ట్ చేసినాం. ఐ హోప్ మీ అందరికి నచ్చింది కావచ్చు. ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఒక క్రేజీ క్యాంపింగ్ వీడియో అయితే రాబోతుంది కాబట్టి వీఆర్ ఎక్సైటెడ్ ఫర్ దట్. త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. ఈ వీడియోలో ఒకే రోజులో కనుక 20K లైక్స్ కంప్లీట్ చేసారు అనుకో 70mm దోశ అనేమో దొరుకుతుందట. అదైతే తినే ఛాలెంజ్ చేద్దాం.